హలో గైస్, అందరు ఎట్లున్నారు? బాగున్నారైతే అనుకుంటున్నా. హార్దిక్ పాండ్యా ట్రేడ్ గురించి అయితే ఇవాళ అయితే కొంచెం కొత్త అప్డేట్ అయితే వచ్చింది. సో హిందుస్థాన్ టైమ్స్ అయితే ఒక మేజర్ అప్డేట్, సో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ ట్రేడ్ లో అయితే చెప్పొచ్చు. సో ఒక మేజర్ అప్డేట్ అయితే డ్రాప్ అయితే చేశారు వాళ్ళు. సో హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఫస్ట్ నుంచి అయితే మాట్లాడుకోబోతున్నాం మనం. సో ఫస్ట్ ఏ ప్లేయర్ని అడిగారు అండ్ ఏ ప్లేయర్ని ఇస్తామన్నారు సిఎస్కే వాళ్ళు, ఏ ప్లేయర్ ముంబై వద్దనేది, ఆ మొత్తం డీటెయిల్స్ అయితే మాట్లాడుకోబోతున్నాం. సో చలో వీడియోకి అయితే ట్రేడ్ టాక్స్ ఎక్కడ మొదలయ్యాయి? సో ట్రేడ్ టాక్స్ ఎక్కడ మొదలయ్యాయి అంటే లాస్ట్ ఇయర్ మన 2026 ఐపీఎల్ ఇట్లా కథమైందో లేదో దాని నెక్స్ట్ డే నుంచే ఆర్ఎల్స్ ముంబై ఇండియన్స్ సీజన్ ఎప్పుడైతే ఫినిష్ అయిపోయిందో లీగ్ స్టేజ్ లో, అప్పటి నుంచి హార్దిక్ పాండ్యా మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నాడు, క్యాప్టెన్సీ వదలాలనుకుంటున్నాడు అనేది కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. అండ్ సిఎస్కే కూడా ఇంట్రెస్టెడ్ గా ఉన్నాయని ఒక లైట్ అట్లా చిన్న అప్డేట్స్ అయితే రావడం అయితే మొదలయ్యాయి. కాకపోతే అంత మేజర్ గా ఇంట్రెస్టెడ్ ఉండే అని సిఎస్కే అయితే అప్పుడైతే అప్డేట్స్ లేవు. కానీ ఇప్పుడు ప్రజెంట్ టైం మూవ్ ఆన్ అవుతున్న కొద్దీ సో మేజర్ అప్డేట్స్ అయితే రావడం మొదలయ్యాయి. సో ఫస్ట్ ముంబై ఇండియన్స్ అయితే ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే సిఎస్కే ఆయుష్ మాత్రమే ఇవ్వాలి ప్లస్ శివం దుబే, అండ్ వాళ్ళైతే మనకి సిఎస్కేకి హార్దిక్ పాండ్యా ఇస్తారు అనేది అయితే కొంచెం టాక్స్ అయితే వచ్చాయి. కాకపోతే సిఎస్కే దాన్ని సింగిల్ హ్యాండెడ్లీ అయితే డినై చేస్తారు. సో ఆయుష్ మాత్రమే మా ఫ్యూచర్ అండ్ ఆయుష్ మాత్రమే అయితే అసలుకి ఇవ్వమనేది చెప్పారు. సో అక్కడితో సిఎస్కే ట్రేడ్ నుంచి బయటికి వెళ్ళిపోయింది. సిఎస్కే ఇంట్రెస్టెడ్ ఉండదు అనేది అనుకున్నాం. కాకపోతే దాని తర్వాత నెక్స్ట్ అప్డేట్ ఏమొచ్చిందంటే కేకేఆర్. సో కేకేఆర్కి ఒక క్యాప్టెన్ కావాలి, దట్టు ఇండియన్ క్యాప్టెన్ వస్తే హార్దిక్ పాండ్యా రూపంలో వస్తే వాళ్ళకి ఇంకా మంచి పొజిషన్లో ఉంటారు. సో క్యామరన్ గ్రీన్ నుంచి హార్దిక్ పాండ్యా తీసుకుంటారు అని అప్పుడైతే కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి. సో ఇప్పుడైతే కేకేఆర్ కూడా ట్రేడ్ నుంచి అయితే అవుట్ అయితే అని అంటున్నారు. సో కేకేఆర్ కూడా ఇప్పుడు నాట్ ఇంట్రెస్టెడ్. అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఎవరు వచ్చారంటే రాజస్థాన్ రాయల్స్. సో రాజస్థాన్ రాయల్స్ మేము యశస్వి జైస్వాల్ ఇస్తాం అండ్ మీరైతే మాకు హార్దిక్ పాండ్యాని ఇవ్వండి అనేది కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. యశస్వి జైస్వాల్ చూసుకుంటే ఫేర్ డీల్, ఎందుకంటే ముంబై ఇండియన్స్కి ఒక ఇండియన్ ఓపెనర్ కావాలి, పోస్ట్ రోహిత్ శర్మ అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో డీల్ డన్ అయిపోతుందేమో అని అనుకున్నాం. కాకపోతే రాజస్థాన్ రాయల్స్ అయితే ఇప్పుడు యశస్వి జైస్వాల్ అయితే ఇవ్వమనేది కొన్ని టాక్స్ అయితే వస్తున్నాయి. సో అక్కడితో రాజస్థాన్ రాయల్స్ ట్రేడ్ కూడా ఖతం అయితే అయిపోయింది. సో రాజస్థాన్ రాయల్స్ కూడా ఇప్పుడు నాట్ ఇంట్రెస్టెడ్. సో ఇవాళ మేజర్ అప్డేట్ ఏమొచ్చిందంటే హిందుస్థాన్ టైమ్స్, సో మంచి న్యూస్ సోర్స్, వాళ్ళైతే నమ్మొచ్చు మనం. సో వాళ్ళైతే ఏం రిపోర్ట్ చేశారంటే ముంబై ఇండియన్స్ శివం దుబే ప్లస్ డెవాల్ బ్రెవిస్ ప్లస్ 10 crores. సో మొత్తం అప్రాక్సిమేట్లీ అందరినీ కలిపి ఒక 20 to 25 crores అయితే అవుతాయి. సో వీళ్ళు శివం దుబే, డెవాల్ బ్రెవిస్ ప్లస్ 10 crores ముంబైకి ఇవ్వాలి అండ్ ముంబై అయితే హార్దిక్ పాండ్యా ఎంట్రీ అనేది ఇస్తారు అనేది అయితే రిపోర్ట్ అయితే చేశారు. సో 10 crores అండర్ ది టేబుల్ అయితే కాదు. సో ఆప్షన్ పర్స్ నుంచి మళ్ళీ ముంబై సిఎస్కే ఆప్షన్ పర్స్ నుంచి ముంబై ఆప్షన్ పర్స్కి అయితే యాడ్ అయితే అవుతాయి 10 crores. సో హ్యూజ్ డ్యామేజ్ అయితే జరుగుతుంది పర్స్ రూపంలో. కాకపోతే సిఎస్కే అయితే అగ్రెసివ్గా మూవ్ ఆన్ అవుతున్నారు. హార్దిక్ పాండ్యా ఎలా అయినా కావాలనేది అయితే అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ హార్దిక్ పాండ్యా కూడా చాలా విల్లింగ్నెస్తో ఉన్నాడు సిఎస్కే జాయిన్ అవ్వాలనేది కూడా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ఈ ట్రేడ్ డీల్ కనుక జరిగితే ఫేర్ డీలా? నాకైతే ఇది ఫేర్ డీల్ అనిపిస్తుంది. ఎందుకంటే డెవాల్ బ్రెవిస్ ప్లస్ శివం దుబే ఇస్తే మనకు ఒక మంచి ఆల్రౌండర్ అయితే దొరుకుతున్నారు సిఎస్కేకి హార్దిక్ పాండ్యా రూపంలో. సో వాళ్ళు ప్లస్ 10 crores తో ఇంకా ఒక 2-3 ప్లేయర్స్ అయినా కొనొచ్చు. సో చూడాలి ఏం జరుగుతుందో. సో మీరు ఈ డీల్ ఫేర్ డీలా కాదా అనుకుంటున్నారు అయితే కామెంట్ సెక్షన్ చెప్పండి. సో నెక్స్ట్ వెళ్దాం అందరికీ.